మన శరీరంలో కిడ్నీలు చేసే అద్భుతమైన పని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా ఆశ్చర్యం వేస్తుంది కదూ! కాని అంతటి అద్భుతమైన ఫిల్టర్లకు ఒక చిన్న శత్రువు ఉంది. అదే కిడ్నీ స్టోన్స్. ఈనాటి విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు ఆ రాళ్లసలు ఎలా వస్తాయి, వాటిని శాశ్వతంగా ఎలా తరిమికొట్టాలో చూద్దాం. సరే, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయే అంశాలు: కిడ్నీ స్టోన్స్ అంటే ఏమిటి, అవి ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలేంటి, డాక్టర్లు వాటిని ఎలా గుర్తిస్తారు, అలాగే వాటి బారిన పడకుండా ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అనేది ఫాస్ట్గా చూసేద్దాం. మొదటిగా అసలు మన కథకు హీరోలు, మన శరీరంలోని అద్భుతమైన ఫిల్టర్లు అయిన కిడ్నీల గురించి మాట్లాడుకుందాం. ఈ నంబర్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 150 నుండి 180 లీటర్లు. అవునండి, మన 2 కిడ్నీలు ప్రతిరోజు సుమారు 150 నుండి 180 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అంటే మన శరీరంలో ఉన్న చెత్తను బయటకు పంపి వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ బీపీని కూడా కంట్రోల్ చేస్తాయి. అసలెంక క్రేజీ కదా ఇది! మరి అంత పర్ఫెక్ట్గా పనిచేసే ఫిల్టర్లలో ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? అక్కడే ఎంట్రీ ఇస్తాయి ఈ కిడ్నీ స్టోన్స్. మూత్రంలో కరిగిపోయి బయటకు వెళ్లాల్సిన ఖనిజాలు, లవణాలు ఒకదానికొకటి అతుక్కుపోయి గట్టిగా రాళ్లలా మారతాయి. ఇవి ఒక చిన్న ఇసుకరేణుము సైజు నుంచి ఏకంగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు వరకు పెరగొచ్చు. వినడానికే కొంచెం భయంగా ఉంది కదా! ఇప్పుడు అసలు ఇవి ఎలా తయారవుతాయో, ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ని ఒక్కసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. దీనికి మెయిన్ రీజన్ తక్కువ నీళ్లు తాగడం. సరిపడా నీళ్లు తాగనప్పుడు మూత్రం చాలా చిక్కబడిపోతుంది. దానివల్ల అందులో ఉండే మినరల్స్ కరగలేక ఒకదానికొకటి అతుక్కుపోయి స్ఫటికాలుగా, అంటే చిన్న క్రిస్టల్స్లా మారిపోయి అవే క్రమంగా రాళ్లుగా తయారవుతాయి. సింపుల్గా చెప్పాలంటే వాటర్ లేకపోతే మన ఫిల్టర్లు పక్కగా బ్లాక్ అయిపోతాయన్నమాట. వీటికి అసలు కారణాలేంటో తెలుసా? ఇందాక చెప్పుకున్నట్టు తక్కువ నీరు తాగడం ఫస్ట్ రీజన్ అయితే, ఆ తర్వాత మన రోజువారీ అలవాట్లే పెద్ద విలన్లు. అంటే ఉప్పు ఎక్కువగా ఉండే చిప్సు, ఫాస్ట్ ఫుడ్, పచ్చళ్ళు లాంటివి తినడం, జిమ్ కోసమని చెప్పి హెవీ ప్రోటీన్ డైట్స్ తీసుకోవడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం లాంటివన్నమాట. అంతేకాదు, ఊబకాయం, ఫ్యామిలీ హిస్టరీ లేదా డయాబెటీస్, హై బీపీ లాంటివి కూడా ఈ రాళ్లు ఏర్పడే ప్రాసెస్ని చాలా ఫాస్ట్ చేస్తాయి. ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. ఈ విలన్లను ఎలా గుర్తించాలి? అసలు వీటిలో రకాలేంటి? ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం తినే ఆహారాన్ని బట్టే ఏ రకమైన స్టోన్ వస్తుందో డిసైడ్ అవుతుంది. ఉదాహరణకు, బాగా కామన్గా వచ్చే కాల్షియం ఆక్సలేట్ రాళ్లు. ఇవి తక్కువ నీళ్లు తాగడం వల్ల, అలాగే పాలకూర, బీట్రూట్ లాంటి ఆక్సలేట్ ఫుడ్స్ ఉప్పు ఎక్కువగా తినడం వల్ల వస్తాయి. ఇక యూరిక్ యాసిడ్ రాళ్లు చూసుకుంటే, ఇవి నాన్ వెజ్, ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్లలో వస్తాయి. స్ట్రూవైట్ రాళ్లు ఇన్ఫెక్షన్ల వల్ల వస్తే, సిస్టిన్ రాళ్లు మాత్రం రేర్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. ఈ రాళ్లు లోపల కదలటం మొదలుపెట్టాయంటే శరీరమిచ్చే వార్నింగ్ సిగ్నల్స్ మామూలుగా ఉండవు. వెన్నుపక్క భాగం లేదా కడుపు కింద నుంచి తొడల వరకు భరించలేని నొప్పి అలలలాగా వస్తుంటుంది. మూత్రం వెళ్లేటప్పుడు విపరీతమైన మంట, కొన్నిసార్లు మూత్రంలో రక్తం పడి ఎరుపు లేదా గులాబీ రంగులో వస్తుంది. దాంతోపాటు పదే పదే యూరిన్కి వెళ్లాల్సి రావడం, వాంతులు, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే జ్వరంతో పాటు చలి కూడా వస్తుంది. ఇవన్నీ క్లియర్ కట్ సైన్స్ అన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చిన్న రాయి వెళ్లి మూత్రనాళంలో అంటే యురేటర్లో ఇరుక్కుపోతే పరిస్థితి ఎంత డేంజర్గా ఉంటుందో. మూత్రం కిందుకు వెళ్లలేక ఆ ప్రెషర్ అంతా కిడ్నీ మీద పడిపోయి లోపల తీవ్రమైన డ్యామేజ్ జరిగే ఛాన్సుంది. అందుకే దీన్ని అస్సలు లైట్ తీసుకోకూడదు. మరి ఇంత డేంజరస్ ప్రాబ్లంకి మెడికల్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? డాక్టర్లు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో ఇప్పుడే చూద్దాం. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు అసలు ఆ రాయి ఎక్కడుంది, ఎంత సైజులో ఉంది అనేది డాక్టర్లు కనిపెట్టాలి. దానికోసం ముందుగా ఇన్ఫెక్షన్ ఉందో లేదో చూడ్డానికి యూరిన్ టెస్ట్, కిడ్నీలెలా పనిచేస్తున్నాయో తెలుసుకోటానికి బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత రాయి సైజ్, అది ఉన్న ప్లేస్ తెలుసుకోటానికి అల్ట్రాసౌండ్ చేస్తారు. ఇంకా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలంటే సిటీ స్కాన్ లాంటివి వాడతారు. స్టోన్ సైజుని బట్టే డాక్టర్లు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. 2 నుంచి 4 మిల్లీమీటర్ల చిన్న రాళ్లైతే పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. అవే వాటంతట అవే మూత్రంలో బయటకొచ్చేస్తాయి. ఒకవేళ 5 నుంచి 7 మిల్లీమీటర్లు ఉంటే మందులు వాడి బయటకు రప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ 8 మిల్లీమీటర్లు లేదా అంతకంటే పెద్ద రాళ్లుంటే మాత్రం ఖచ్చితంగా మెడికల్ ప్రొసీజర్స్ అవసరమవుతాయి. ఆధునిక వైద్యంలో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి.
పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ లాంటివి కాకుండా బయట నుంచే షాక్ వేవ్స్ పంపి రాళ్లను పొడిపొడిగా చేసే ఈఎస్డబ్ల్యూఎల్ లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే లోపలికి వెళ్లి లేజర్తో రాళ్లను బ్రేక్ చేసే పద్ధతి, మరే పెద్ద రాళ్లకైతే పీసీఎన్ఎల్ అనే సర్జరీ ద్వారా కూడా వాటిని ఈజీగా తొలగిస్తారు. ఇదంతా విన్నాక అసలు ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఎలా ఆపాలి అన్నదే మన ముందున్న పెద్ద టాస్క్. ఇక్కడి చార్ట్ క్లియర్గా చూడొచ్చు. రాళ్లను పెంచే డేంజరస్ ఫుడ్స్ కొన్నుంటే వాటిని కరిగించి ఫ్లష్ అవుట్ చేసే ఫుడ్స్ ఇంకొన్నున్నాయి. పాలకూర, బీట్రూట్, చాక్లెట్స్ లాంటివి, ముఖ్యంగా ఎక్కువ ఉప్పు, కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ని బాగా తగ్గించేయాలి. దానికి బదులుగా డైలీ కనీసం 3 లీటర్ల నీళ్లు తాగడం, నిమ్మరసం, పుచ్చకాయ, కీరదోస, కొబ్బరినీళ్లు లాంటివి బాగా తీసుకుంటే మన కిడ్నీలు ఎప్పటికీ సేఫ్. సో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ నిజంగా కరిగిపోతాయా? సోషల్ మీడియాలో ఇది చాలామంది అడుగుతుంటారు కదా. చాలామంది ఇది నిజమనుకుంటారు, కానీ బీర్ తాగితే రాళ్లు పోతాయనేది పక్కా అపోహ. ఇది కంప్లీట్గా ఫేక్. ఇంకో పెద్ద అపోహ ఏంటంటే రాళ్లొస్తాయని పాలు, పెరుగులాంటి కాల్షియం ఫుడ్స్ మానేస్తుంటారు. కానీ మన బాడీకి నార్మల్ లెవెల్లో కాల్షియం చాలా అవసరం, దాన్ని ఆపేయకూడదు. అలాగే నొప్పి లేదు కదా అని ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని అనుకోకూడదు. కొన్ని స్టోన్స్ ఏ సిమ్టమ్స్ లేకుండానే సైలెంట్గా ఉంటూ లోపల పెద్ద డ్యామేజ్ చేస్తాయి. అయితే కొన్నిసార్లు అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. భరించలేని నొప్పి వచ్చినా, నొప్పితో పాటు జ్వరం వచ్చినా, అసలు మూత్రమే రాకపోయినా, లేదా ఆగకుండా వాంతులవుతున్నా అస్సలు లేట్ చేయకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఎలాంటి నొప్పి వచ్చినా వెంటనే డాక్టర్ని కలవడం చాలా చాలా ముఖ్యం. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే. ఒక కంటికి కనిపించని చిన్న స్ఫటికం మనిషికి ఎంతటి నరకాన్ని చూపిస్తుందో ఈపాటికి మనకర్థమైంది కదా. కాని రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగడం, డైట్లో ఉప్పు తగ్గించుకోవడం లాంటి చిన్న చిన్న మార్పులతో మన శరీరంలోని ఈ మాస్టర్ ఫిల్టర్లను జీవితకాలం కాపాడుకోవచ్చు. ఈ సమాచారం అందరికీ బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.